చేశాం 111వ సినిమా మల్లేని గోపిచంద్ గారితో. అందులో డైలాగ్ ఉంది నా అంటే ఆ రోజు మీరు అంటే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రను మరల తిరిగి రాసి సృష్టించేవాడు ఒక్కడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర. ఇవాళ నా అదృష్టం మంచి మంచి వాళ్ళతో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను. నేను అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి, అన్ని జీవరాశుల్లో ఉన్నవి. కాకపోతే అది మనం తెలుసుకోవాలి. అలాంటిది తెలుసుకుని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించే. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను, ఎప్పుడు చేతి నిండా పని ఉంటుంది నాకు. అంటే అదే పనిగా అనుకోను నేను, మేమందరం అంతే ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము. నేను కానీ, బోయపాటి గారు కానీ, మాతో మా టెక్నీషియన్స్ కానీ, మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి ఓ మంచి సినిమా, మంచి మెసేజ్ ఇవ్వాలి. అలాగే పరంపరగా 4 హిట్లు ఇచ్చారు నాకు. ఇప్పుడు 65వ సంవత్సరం నాకు. 2021లో అఖండ, అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు, బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు, ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి థియేటర్కి రాదు జనం అన్నదాన్ని, దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా, ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు. ఆయన ప్రజల కంటే కూడా విజన్ అయింది, విజనరీ ఎప్పుడు. అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు, అటువంటిది నేను చేసిన ప్రయోగాలు, మేము చేసిన ప్రయోగాలు, ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాకు మహారాజ్ కానివ్వండి, ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం. అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా, ఆ గంగామ్మ తల్లి, ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, అలాగే ఆ త్రినేత్రుడి యొక్క వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై, అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు. అంతే చెప్తా ఈ సినిమా గురించి, అంతకంటే నేను చెప్పను. చూస్తారు సినిమా, చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా, కొంచెం చెప్పేశారు సినిమా గురించి. సో అటువంటిది అఖండ చిత్రం. మరి ఎంతోమంది, ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు నా గురించి చెప్పాలా, అలాగే నేను ఆయన గురించి చెప్పను. ఆయన నా గురించి చెప్పలేదని కాదు, కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది, 3 ముక్కలు ప్యాకెట్లో 3 ముక్కలు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే, అంతే. 4 నిమిషం ఉండదు, 3 నిమిషాలు మాట్లాడుకుంటాం. ఎస్ వీఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలోకి అంటా నేను. ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే, నటన అంటే, అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడమో ఒకళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పించడమో కాదు.
ఆయనకు తెలుసు, నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో, మా వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మేమంతా కలిసి పనిచేస్తాం కాబట్టి. యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఆ ఆత్మ అనుభవం మనకు తెలియదు, కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి. నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమంటా పాదరసంలో అంటాడు, ఎందులోకి వెళ్తే అందులోకి ఏదైనా సరే దేనికైనా ఛాలెంజ్. పాదరసం తెలుసు కదా మీకు, ఎటు వెళ్తే ఆకారం తీసుకుంటుంది. అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి, ఆ కళ్ళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓ పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒక్కటైతే ఒకదానికి నత్తుకుంటున్నా నేను. మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నారని. సరే ఇక పోతే ఇంకెవరు పోతే ఎవరు పోరు, అందరం బాగుంటాం శివుడి ఆశీస్సులతో, అందరం బ్రహ్మాండంగా. ఆ భగవంతుడు అంటే మన త్యాగాలు మన చెప్పేశారు బోయపాటి గారు. ఇక అంతకంటే నేను మళ్ళీ చెప్పడం బాగుండదు. సినిమాలు రేపు చూస్తారు. అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్ని చాలామందిని అవుతున్నాను కూడా నేను, అది కూడా చెప్తున్నాను. బాధపడేవాళ్ళు బాధపడితే నేను ఏదైనా ముక్కుసూటిగా మాడతాను. నేనేమన్నా నా మాట ముక్కుసూటిగా ఉంటుంది, నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కుసూటిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండుగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి. ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి మీరంతా మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోబోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా. అక్కడికి అందరూ రండి తప్పకుండా. ఎందుకంటే సమయాభావం ఒకటి, పైగా ఇప్పుడు చలికాలం. సో మీరందరూ ఇబ్బందుల పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది. సో బయట నుంచి అయినా అభిమానం అనే కట్టలు తెచ్చుకుని అలాగే అభిమానం అనే కట్టలు తెంచుకొని ఇక్కడికి విచ్చేసిన ఇసుకు రాళ్ళంత జనం మీరంతా, నేలైనందా ఆకాశానికి చెల్లుపడింది అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాం. అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది. ఓ 10 నిమిషాలు చూశాడు. అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే 15 నిమిషాలు మేము తయారు చేసాం నిడివి. 15 నిమిషాలు చూశాడు. అవి కాకుండా ఇంకేది ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు. ఆయన చూసి అభినందించాడు. అద్భుతంగా ఉంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని, సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని, అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాల్లో అని ఎంతో అభినందించాడు ఆయన. సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు. అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి, ఎలా మన సత్యం దారిలో నడవాలి, ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం. ఆనాడు ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ యొక్క ఆర్మీలో కూడా, వాళ్ళ సైనికుల్లో కూడా అఘోరాలు ఉండేవారు, పోరాడారు. ఇది చాలామంది తెలియదు ఈ విషయం. ఇలాంటి ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఎలాగైతే మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు సైనికులు, అక్కడేమో కాపాడడానికి మన సైనికులు ఉంటే మన సరిహద్దుల్లో, ఇక్కడ మన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న సైనికులే ఈ అఘోరాలు, ఈ స్వాములు. సో ఇవన్నీ బ్రహ్మాండంగా కలగలిపి, అంటే బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది. అంటే అన్నీ ఉండాలి, అన్ని రసాలు ఉండాలి. ఇప్పుడు మీరు చూశారు పాట, సంయుక్త మెనన్ గారు చేశారు పాట. అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ, కాదు.
అది ఐటమ్ సాంగ్ కాదు. అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో. ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది. ఒక మంచి ఏదో పుట్టినరోజు పాట సందర్భంగా ఆ పాట రావడం జరుగుతుంది. సో ఇంకా ఒక్కొక్కరిని అందరినీ అభినందించడం నన్ను అంతా చూశారు. ఇక్కడ నన్ను నేనేనా ఆ పాత్రను అనుకునే వాళ్ళు మీరంతా చాలామంది ఉన్నారు. అలాగే తమ్ముడు ఆది పినిశెట్టి, ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా అంటే నేను ఇందా చెప్పా, యాక్టింగ్ అంటే నమ్మడం కాదు, ఇది కాదని, పరకాయ ప్రవేశం అని. సో ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా, పినిశెట్టి రవిరాజ గారితో 2 సినిమాలు. మంచి పాలకొల్లలో వాళ్ళ పేరుతో వీధే ఉంది అక్కడ, పినిశెట్టి వారి వీధి అని. అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు, దాంతో దేవుడు, 2 సినిమాలు. సరే ఇక మా తమన్ గారు అంటే ఏం చెప్తాం, సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్వోద్వ మాధురి సప్త స్వరాలైన సరిగమ పదనిస సంగీత సాహిత్య సుమత సంగీత గీతాలు వినడానికి నేను ఇందా చెప్పాను. ఆడమగా సినిమాలకి కాదు, పాటలు కూడా, కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం. ఈ పాటలతో మనం చూస్తున్నాం. సినిమాలో పాటలు కాదు, మ్యూజిక్కి అసలు ఎలా వయసు కూడా మైమరిచిపోయి ఎలా పండు ముస్లిం వాళ్ళు కూడా థియేటర్లో ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ అది. అవును, అది ఎక్సర్సైజ్. ఇదే పాటలు రోగాలు నయం చేసేదంటే అది 2-3 రకాలుగా కావచ్చు. విని కావచ్చు, లేకపోతే మన నడవడిక కావచ్చు, ఆ పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఆర్ ఇంకో రకంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఊర్వశి సరస సల్లా సంగీత సాహిత్య నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని, అటు ప్రపంచంలోకి వచ్చాడని. అలాగే శ్రీకృష్ణుడి వేణు నాదానికి నాగపాములు సైతం, గోవులు సైతం మేతమాని మోకరిల్లాయని. అలాగే నేటికి నాదస్వరానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడడం మనం చూస్తున్నాం. అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే, అది మన పండితుల అంచనా. ఇది హిట్ కాదు, పేలిపోతున్నాయి. అదే శివుడి ఆజ్ఞలు ఏంది, చెమ కూడా కుట్టదంటారు. ఈయన అన్నారు ఇందాక, అంత ఇస్తే నేనేం చేయాలి? నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్సీవ్ చేస్తే ఆ సీన్ని, కెమెరామెన్ మన సంతోష్ గారు ఎక్కడున్నారు, రాంప్రసాద్ గారు లేడు, ఆయన లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు. సో అద్భుతంగా ఇప్పుడు ఇవన్నీ ఒక సమిష్టి కృషి, ఊహించడం, దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం, ఏమనుకుంటున్నాడు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం, దాన్ని చూపించడం, దానికి తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం, దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మనది. ఇక మా సినిమాలు అన్ని 4 హిట్లు వరుసగా, అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత్ కేసరి, డాకు మహారాజు, ఈ అఖండ 2 అన్నీ. సో ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా, ఇంకా ఎన్ని గుండెలు. సరే మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ, ఎవరు సింగర్సు, మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు, అలాగే మన కనకవ్వ, ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ, దాని తర్వాత మన సర్వేపల్లి సిస్టర్సు, సౌందర్య సిస్టర్సు, మళ్ళీ మన కృష్ణ గారు, మళ్ళీ మన గీతామాధురి, అలాగే ఐశ్వర్య, అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరువిచ్చారు. అలాగే మనకి పాటలు సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి, లేకపోతే గురునాథ్ శర్మ గారు అయితేనేమి, అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చూస్తారు, రేపు తర్వాత కృతజ్ఞతలు తర్వాత చెప్పుకుంటా, సినిమా చూస్తారు రేపు చూసాక చెప్తారు. ఇక మిగతా ఏ రచరవి నన్ను కింద కూర్చో, ఇద్దరు కలిసి దిగుతూ ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం, నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని
పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను, నేను చెప్తా అందరితో. కూర్చో, ఇప్పుడు కూర్చో, లే కూర్చో, లే కూర్చో అమ్మా. సరే, అంత మా ఆర్టిస్టు సంయుక్త మేనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా, ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం ఆయన గుర్తు చేశారు. అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు, మా నాన్నగారు తమ్ముడి పాత్ర చేశారు. అలాగే నిర్మాతగా కూడా నాతో భారతంలో భారతచంద్రుడు సినిమా తీయడం జరిగింది. ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన, ఇంత పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని. కాదు, ఇంత చిన్నది కాదు, నాకంటే పెద్ద పాత్ర, చిన్నదైన సినిమాలో ఒక సంధానకర్త, సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన, భక్తికి భగవంతుడికి సంధానకర్త. ఈ ఈ సినిమాలు ఏంటంటే అఖండ ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా, ధర్మం జోలికి వెళ్ళినా, ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం. ఈ సినిమాలో అది కాదు, ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవాన్ని ఆహ్వానించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా. 2 ముక్కల్లో చెప్పా, కట్టే కొట్టే తెచ్చే. రేపు చూస్తారు, సినిమా అద్భుతంగా వచ్చింది. అలాగే మా హీరోయిన్ సంయుక్త మేనన్ అద్భుతంగా మంచి క్యారెక్టరు, చాలా బాగా చేసింది. అటు డాన్స్ చూసారు ఆవిడ సోయగాలు. అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన, అద్భుతంగా ఆవిడ రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇక మన మన అదే వస్తాం అంటే ఫైట్ మాస్టర్స్ అంతా అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది? హర్షాలి ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించడం, మరి చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో. ఎంతో అద్భుతంగా, అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం, చేసాం. దానికి తగ్గట్టుగా ఎంతో బాగా, అంటే దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు. ఆయన కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు, ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఆర్టిస్టుల నుంచి ఆవిడ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి, ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి. చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో. అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది చెప్పేశాం. ఇక మా ఫైట్ మాస్టర్ ఉన్న రామ్ లక్ష్మణులు చాలా అద్భుతంగా పోరాటాలు. ఇక చూశారు కదా మీరు, అన్ని 4 సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ. అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు, ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన. సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది. ఎంతో భయంకరంగా, ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు, ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు, ఆయన మామైపోయాడు. ఓకే, ఆయన భయం అదేంటో చెప్తా తర్వాత, నేను చెప్పను, ఆయనకే తెలుసు, ఆయనకి నాకు మధ్య. ఇప్పుడు రాడాయన నా దగ్గరికి, ఏం మాస్టర్ ఇలా అంటానని భయం, ఇలా అంటే ఏమవుద్ది, ఏమో ఊడుద్ది చెయ్యి, నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు. సరే, అది భయం ఆయనకి. సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు. ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను, అక్కడేమో అద్భుతంగా అక్కడ అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం